అయ్యా నమస్కారం. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వాలి చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్లో కంటెంట్ చూడండి, వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. టెస్ట్ తెలుగు మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఎలాగో ఐపీఎల్ మ్యాచ్లు నడుస్తున్నాయి, ఇదేదో క్రికెట్ మూవీ అని నేను స్టార్ట్ చేసిన. సినిమా చూసాక ఒకే ఒక రియాక్షన్ ఏంటంటే మనకి టెస్ట్ చూస్తావా చస్తావా అనే టెస్ట్ అనమాట. మామూలు టెస్ట్ కాదు. సినిమాలో బేసిక్ గా మాస్టర్ పీస్ ఉంటాయి, కానీ ఇది ఒక మెంటల్ పీస్. మూవీలో స్టార్ క్యాస్ట్ కూడా బాగానే ఉంది. నయనతార, సిద్ధార్థ్, మాధవన్. సరే, ఒక మంచి కాన్సెప్ట్ ఉంటది కదా, ఒక మంచి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్స్ ఉన్నారు, చూడొచ్చు అనే ఫీలింగ్ తోనే చూసా. కానీ మూవీలో ఒక్క సీన్ దగ్గర కూడా మనకు అంత ఎంగేజింగ్ అనిపించదు. స్టోరీలో అసలు తలా తోక ఉండదు. అసలు ఎందుకు తీసారో అర్థం కాదు. ఒక ఓవరాల్ గా చెప్పాలంటే ఒక వేస్ట్, టైం వేస్ట్ చెప్పొచ్చు. సినిమానే వేస్ట్. సినిమాలో స్టోరీ ఉందా అని కూడా అనిపిస్తుంది మనకి. క్లైమాక్స్ వరకు చూస్తే ఏంటి ఇదే ఈ సినిమా అనిపిస్తుంది మనకి. సో అంత చెత్త సినిమా ఇది. సో స్టోరీ పాయింట్ ఏంటంటే అర్జున్ ఒక క్రికెటర్, తనకి క్రికెటే లైఫే క్రికెట్. సో ఇండియా పాకిస్తాన్ టెస్ట్ సిరీస్లో తనేంటో తను ప్రూవ్ చేసుకునే టైం వస్తుంది అనమాట. శర్వణన్ ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తుంటారు, తను ఎవరు యాక్సెప్ట్ చేయరు. సో ఇంతకు తన ప్రాజెక్ట్ సక్సెస్ అయిందా లేదా తన ఫెయిల్యూర్గా మిగిలిపోయాడా. అండ్ ఆల్సో వీళ్ళిద్దరి మధ్యలో ఇంకో క్యారెక్టర్ నయనతార గారు అముదాగా క్యారెక్టర్ ప్లే చేశారు. తనకి మదర్ అవ్వాలని ఇంటెన్షన్స్ ఉంటాయి. సో దానికోసం అర్జున్ ఇంతకీ మ్యాచ్ గెలిచాడా లేదా, శరవణన్ సక్సెస్ అయ్యాడా, అముద మదర్ అయిందా లేదని, వీళ్ళ ముగ్గురు మధ్యలో మనకి మూవీ అంతా ప్లే అవుతుంటది. ఇంత మంచి పర్ఫార్మెన్స్ స్టార్ కాస్ట్ పెట్టుకుని డైరెక్టర్ టోటల్ గా ఫెయిల్యూర్ అటెంప్ట్ చేశారు. ఎందుకంటే మనకి స్టోరీ అంత ఎగ్జైట్మెంట్ కనిపించదు, ఎగ్జిక్యూషన్ కూడా వెరీ రాంగ్ ఉంది. ఒక్క దగ్గర ఒక సీన్ ఎంగేజింగ్ గా గ్రిప్పింగ్ గా ఉండదు. మనకి ఏదో నడుస్తుంది కదా, చూస్తున్నాం కదా అనే ఫీలింగ్ వస్తుంది. కానీ ఓవరాల్ గా సినిమా అంతా అయిపోయాక అసలు ఏం చూసాము, ఏం జరిగింది అనే పాయింట్ ఆఫ్ క్వశ్చన్ కూడా వస్తుంది మనకి. మూవీ చూసాక నాకు ఏమనిపించింది అంటే ఒక వెబ్ సిరీస్ లాగా తీస్తే బాగుంటుంది. ఎందుకంటే క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి, వాళ్ళ మధ్యలో జరిగే ఎమోషన్స్ని ప్లే చేయడానికి కొంచెం టైం ఉంటుంది. ప్లస్ మల్టిపుల్ సిరీసెస్ ఎపిసోడ్స్లా తీసుకుంటే ఒక బ్యూటిఫుల్ వెబ్ సిరీస్ వచ్చేది. కానీ ఇది ఒక మూవీగా చేయడం వల్ల చాలా థింగ్స్ డైరెక్టర్ చెప్పాలనుకున్నాడు, కానీ ఏ ఒక్కటి కూడా కన్వే కాలేదు. కొంతసేపు మ్యాచ్ అంటాడు, సరే అని చూస్తే కొంతసేపు కిడ్నాప్ అంటాడు, కొంతసేపు ఏవో చెప్తుంటాడు. ఎందుకు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు మనకు కూడా అర్థం కాదు. మల్టిపుల్ సబ్జెక్ట్స్ని ఒకేసారి చెప్పడం వల్ల ఏ దాన్ని కూడా ఒక ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేకపోయారు అనమాట మూవీలో. సో దానికన్నా ఒక వెబ్ సిరీస్ చేస్తుంటే కొంచెం బెటర్ అయ్యేదేమో మరి ఛాన్స్. పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వస్తే ఏ ఒక్క స్టార్ క్యాస్ట్ పర్ఫార్మెన్స్ కూడా నాకు అంత ఎంగేజింగ్ అనిపించలేదు. సిద్ధార్థ్ అయితే వెరీ పూర్, నయనతార జస్ట్ ఓకే, మాధవన్ గారు జస్ట్ ట్రై చేశారు. ఎందుకంటే స్టోరీలో ఏం లేనప్పుడు వీళ్ళెంత పర్ఫార్మెన్స్ చేస్తే ఏముంది చెప్పండి. సో అది పాయింట్. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో డల్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. ఇగ్నోర్ చేస్తే బెటర్, టైం వేస్ట్. దానికన్నా ఏదో ఐపీఎల్ ఇంకోసారి హైలైట్ చూసుకుంటే బెటర్ అనిపించింది నాకు. ఛానల్లో కంటెంట్ చూడండి, చూసిన వాళ్ళు 100 మంది చూస్తే దాంట్లో ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఎఫర్ట్స్ రికగ్నైజ్ చేయండి. మీకు ఇంకేమైనా అనిపిస్తున్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయొచ్చు. ఏమైనా మార్చుకోవాలన్నా, లేకపోతే ఇంకా వీడియోస్ గురించి ఏమైనా రివ్యూస్ చెప్పాలన్నా కమెంట్ చేయండి. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.